మీ లైఫ్‌లో మీ పావర్టీకి రీజన్ మీ సాలరీ గాదు, మీ ఎంటర్‌టైన్‌మెంట్ హ్యాబిట్ అని చెప్తే, అవును షాకింగ్‌గా అనిపించొచ్చు. కానీ నిజం ఏంటి అంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ గోల్ మీ లైఫ్‌ని ఇంప్రూవ్ చేయడం కాదు. మీ అటెన్షన్‌ని క్యాప్చర్ చేయడం. మరి మీ అటెన్షన్ పోతుంటే మీ ఫ్యూచర్‌ని కూడా స్లోగా పోతుంది. టైమ్ ట్రాప్. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ఫోన్ ఓపెన్ చేస్తే రీల్స్, టీవీ ఓపెన్ చేస్తే సిరీస్, ల్యాప్‌టాప్ ఓపెన్ చేస్తే మూవీస్, గేమ్ స్టార్ట్ చేస్తే అవర్స్ ఆఫ్ గేమింగ్. ఇలా డైలీ కొంచెం కొంచెంగా మీ లైఫ్‌లో మోస్ట్ వాల్యుబుల్ థింగ్‌ని తీసుకుంటుంది. మీ టైం యావరేజ్‌గా చాలామంది రోజుకి 3-5 అవర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం స్పెండ్ చేస్తారు. ఒకసారి ఆలోచించండి. అదే టైం స్కిల్స్ నేర్చుకోవడానికి, బిజినెస్ బిల్డ్ చేయడం లేదా సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ కోసం యూజ్ చేస్తే 5 ఇయర్స్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుంది? అడిక్షన్ రియాలిటీ ఇంకో డేంజరస్ విషయం ఏంటి అంటే ఎంటర్‌టైన్‌మెంట్ అడిక్టివ్‌గా డిజైన్ చేశారు. షార్ట్ వీడియోస్, మీమ్స్, సిరీస్ మీ బ్రెయిన్‌కి ఈ డోపమైన్ హిట్ ఇవ్వడానికి కోసం క్రియేట్ చేశారు. బిగ్ కంపెనీస్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తారు ఒక సింగిల్ రీజన్ కోసం మీ అటెన్షన్ క్యాప్చర్ చేయడానికి. ఎందుకంటే ఒకసారి మీ అటెన్షన్స్ వాళ్ళకి దొరికితే మీ టైం, మీ ఫోకస్ ఫైనల్లీ మీ లైఫ్ డైరెక్షన్ కూడా వాళ్ళదే అయిపోతుంది. హార్డ్ ట్రూత్ చెప్తే రిచ్ పీపుల్ ఎంటర్‌టైన్‌మెంట్ క్రియేట్ చేస్తారు. పూర్ పీపుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కన్జ్యూమ్ చేస్తారు. మీరు 3 అవర్స్ రీల్స్ చూస్తున్న టైంలో ఇంకో వాడు 3 అవర్స్ స్కిల్ బిల్డ్ చేస్తాడు. ఫ్యూచర్ బిల్డ్ చేస్తాడు. డిఫరెన్స్ ఏంటంటే ఒకరు కన్జ్యూమ్ చేస్తారు. మరొకరు క్రియేట్ చేస్తారు. ఎండింగ్ నేను ఎంటర్‌టైన్‌మెంట్ రాంగ్ అని చెప్పట్లేదు. కానీ ఎంటర్‌టైన్‌మెంట్ డైలీ లైఫ్‌లో యాక్టివిటీ అయితే మీ డ్రీమ్ స్లోగా దూరం అయిపోతుంది. అర్థం. కాబట్టి ఈ రోజు నుంచి ఒక రూల్ ఫాలో అవ్వండి. కన్స్యూమ్ తక్కువ, క్రియేట్ ఎక్కువ. ఎందుకంటే మీ లైఫ్ మీరు కంట్రోల్ చేయకపోతే ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ డెఫినిట్‌గా కంట్రోల్ చేస్తుంది.